తనకి తర్వాత చాలా ఓపిక వచ్చింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రియమైన జింక. చెప్పు, నీకు ఏం కావాలో అడుగు. వద్దు, నాకేమీ అవసరం లేదు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు ఏవైనా 3 కోరికలు కోరుకోవచ్చు. అలాగే, నా మొదటి కోరిక ఏంటంటే మా అడవిలో ఉన్న కుందేళ్లు చాలా కష్టపడుతున్నాయి. ఎందుకంటే క్యారెట్ తినడానికి అవి ఊర్లో ఉన్న తోట దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కష్టాల్ని తీర్చు. రెండవ కోరిక ఏంటంటే మా అడవిలో ఉన్న చెరువులు చాలా పెద్ద మోతాదులో చెత్త నిండి ఉంది. మీరు దాన్ని శుభ్రం చేయండి. మూడో కోరిక నా కోసం కోరుకుంటాను. నా గుహలో కింద చాలా రాళ్లున్నాయి. అక్కడ పచ్చ గెడ్డుంటే చాలా బావుంటుంది. తన మాటలు విని దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పింది. అడవిలో క్యారెట్స్ యొక్క తోట వచ్చింది. ఎన్నో కుందేళ్లు దాని దగ్గరకు చేరుకున్నాయి. అరే వా, మన అడవిలో క్యారెట్సా? ఆ తర్వాత చెరువులో నీళ్లు కూడా శుభ్రం అయిపోయాయి. అలాగే లంబూ జింక గుహలో పచ్చని గడ్డి పెరిగింది. అరే వా! లంబూ జింక గడ్డి మీద కూర్చుంది. తన మొహంలో ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తుంది.